ఈ ఐదుగురిలోనూ నలుగురు త్రేతాయుగానికి చెందినవాళ్ళు. అహల్య, తార, మండోదరి, సీత. ఒక్క ద్రౌపది మాత్రమే ద్వాపరయుగానికి చెందింది. ద్రుపదుడు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి నవ యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి నల్ల కలువల వంటి మేని ఛాయతో అపురూప సౌందర్య రాశిగా ఆవిర్భవించింది ద్రౌపదీదేవి. అగ్ని సంభవ, నిప్పుకు చెదలంటుతుందా అండి? నిప్పుకి ఏదైనా దోషం ఉంటుందా? ఎటువంటి దోషభూయిష్టమైనదైనా అగ్నిలో వేస్తే అది భస్మమైపోయి దాంట్లో ఉన్న మాలిన్యము తాను కూడా భస్మమైపోవడం జరుగుతుంది. నీళ్లు కడుగుతాయి మట్టిని, కానీ నీళ్లు మట్టి అవుతాయి, వస్తువు బాగానే ఉంటుంది. కానీ అగ్ని అట్లా కాదే, తాను స్వచ్ఛంగానే ఉంటుంది. తనలో పడినటువంటి ప్రతి దానిని కూడా స్వచ్ఛంగా ఉండేట్టు చేస్తుంది, మాలిన్యాలు కడిగేస్తుంది.